కేసుల బాధితులకి న్యాయ సహాయం సిఎఫ్డి సభ్యులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటూ ఓవరాల్గా ఇది వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయించాలన్నది ఈ అపర మేధావుల యొక్క ఆలోచన. అయితే దొంగ ఓట్ల ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణమే జరగలేదు, నిర్మాణం కోసం ఒక్క ఎకరము సేకరించలేదు, కుట్ర జరిగిందని సిఐడి అనడం ఆశ్చర్యకరం, లబ్ధి కోరుకుంటే కంపెనీ పేరిట భూమి కొంటారు. బాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుద్రా. హైకోర్టులో వాదనలు, విచారణ 18కి వాయిదా. ఉచిత ఇసుక కేసు పైన అదే రోజు విచారణ. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం ఒక్క ఎకరము సేకరించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుద్రా గురువారం హైకోర్టుకు తెలిపారు. ఐఆర్ఆర్ కోసం భూమి సేకరించినట్టు చిన్న కాగితమైన చూపించగలరని ప్రశ్నించారు. నిర్మాణమే జరగని రోడ్డు విషయంలో కుట్ర జరిగిందని సిఐడి ఆరోపించడం ఆశ్చర్యాన్ని గురిచేస్తుందన్న. రాజధాని నిర్మాణాన్ని అర్ధంతరంగా నిలిపేశారని, ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు ఏర్పాటు ప్రస్తావన ఎక్కడిదని ప్రశ్నించారు. ఐఆర్ఆర్ ఇప్పటికే ఉనికిలో ఉందని భావిస్తూ 2014 నుంచి ఉన్న అధికారులను నిందితులుగా చేర్చి ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంటుందన్నారు. కొందరు అధికారులు 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నారు, త్వరలోనే వారు నీట మునగడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఇది ఒక న్యాయవాది కోర్టులో వాదన. ఇక్కడ వీళ్ళు రాసింది ఆంధ్రజ్యోతి. వాళ్ళు నీళ్లలో మునగడం ఖాయం అధికారులు అన్నటువంటి మాట కోర్టులో చేసినటువంటి వ్యాఖ్య. ఇది విశేషం. లేకపోతే ఇంటర్ వరకు బైజూస్